హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మనకు ఉసిరి మసాలా పూరీలు ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మనకు సింపుల్గా చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనకు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి మనకు గోధుమ పిండి తీసుకోవాలి. ఉసిరికాయలు తీసుకొని తురుముకోవాలి. ఒక 4-5 ఉసిరికాయలు తీసుకొని మనకి ఈ విధంగా తురుముకొని ఉసిరికాయ తురుము వేసుకోవాలి. అదేవిధంగా మనకు క్యారెట్ కూడా తురుముకొని క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత మనకు పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చిను మనకు వెల్లుల్లి మిక్సీ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు కొద్దిగా దంచి వేసుకోండి. ధనియాలు వేసుకోవడం వల్ల మనకు ఈ పూరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకు ధనియాలు దంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా మనకు గరం మసాలా అనేది వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనకు మొత్తం పిండి అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా మనకు పచ్చిమిర్చి పేస్టు మనకు తురుము అన్నీ వేసుకున్నాం కదా, అది మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా మనకు వాటర్ అనేది పోసుకుంటూ మనకు పిండి అనేది మనకు ఒక చపాతీ పిండి పూరి పిండి మనకు ఏ విధంగా మెత్తగా మనం కలుపుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా అదే విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అంటే 15 నిమిషాలు నాననివ్వాలి. పిండి అనేది నానితే మనకు పూరి అనేది చాలా స్మూత్గా వస్తాయి కాబట్టి మనకు నాననివ్వాలి. చూడండి, ఇలా నానిన తర్వాత దాన్ని చిన్నగా ఉండలుగా చేసుకోండి. మనకు పూరి మనకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజుగా మనకు చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకొని మనకు పూరీలాగా చేసుకోవాలి. మనకు చిన్నగా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకు పూరీలు అనేది చేసుకోవాలి. మనకు ఈ పూరి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మనకు ఈ విధంగా మసాలా పూరీలు మనకు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఇవి ఇలా చేసుకొని తిన్నారనుకోండి, మనకు ఎలాంటి కూరలతోటి కూడా మనకు అవసరం లేదు. ఇట్టే ఈ పూరీలను మనకు తినేయచ్చు. చూడండి, సేమ్ ఇదే విధంగా మనకు మిగతా పూరీలన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. మనకు ఎందుకంటే పూరీలు అనేది మనకు పొంగుతాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు పూరీలు అనేది కాల్చుకోవాలి. చూడండి, మనకు 2 సైడ్ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా పూరీలాగా కాల్చుకోవాలి. అంతే, సింపుల్గా మనకు ఉసిరి మసాలా పూరీలు రెడీ. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు ఉసిరి క్యారెట్ తురుము ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే మనకు ఉసిరి మసాలా పూరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.